ఈరోజు మన కథ వచ్చేసి తెలివి తక్కువ పుచ్చకాయ. ఒకరోజు పుచ్చకాయ కుండలో రాళ్ళేస్తూ ఉంటుంది. అప్పుడే అటు దారిలో గుండా వెళ్తున్న మామిడికాయ చూస్తుంది. ఆ మామిడికాయ పుచ్చకాయ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏంటి ఏంటి పుచ్చకాయ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, బాగా దాహంగా ఉంటే ఈ కుండలో రాళ్ళేస్తున్నాను. అంటే బాగా దాహంగా ఉందని కొండలో రాళ్ళేస్తున్నావా? ఎందుకు రాళ్ళేస్తున్నావు? నీకు కాకి కథ తెలియదా? కాకి కుండలో అడుగులో నీళ్లుంటే రాళ్ళేసి కుండలో నీళ్ళన్ని పైకి తెచ్చుకున్నాక తాగిద్దిగా. అందుకే ఇన్ని అడుగునున్న నీళ్ళ కోసం నేను రాళ్ళేస్తున్నా. అరే తెలివి తక్కువ యాపిల్, కాకంటే చేతుల్లాక నోటితో రాళ్ళు తెచ్చేసి ఆ నీళ్ళు పైకి వచ్చినాక తాగింది. నీకేమి చేతులున్నాయిగా, చేతితో కుండను పట్టుకొని పైకి లేపి తాగొచ్చుగా. అవును అవును మామిడి పండు, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ ఆలోచన నాకు తట్టనే లేదు. నీకలా తట్టిద్ది, నువ్వు తెలివి తక్కువ పుచ్చకాయ కదా, నీకలా తట్టిద్దిలే. సరేలే, నేను వెళ్తున్నా. అలా అని చెప్పి మామిడి పండు వెళ్ళిపోతుంది. మామిడి పండు చెప్పినట్టే పుచ్చకాయ చేత్తో పట్టుకొని ఆ కుండను లేపి నీళ్లు తాగుతుంది. అలా నీళ్లు తాగినాక నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద చెట్టు అడ్డుగా కింద పడి ఉంటుంది. అప్పుడు ఆ చెట్టుని చూసి పుచ్చకాయ ఇలా అంటుంది, ఇంత పెద్ద చెట్టు దారికి అడ్డంగా పడ్డది. ఇప్పుడు నేను అవతలికి ఎలా వెళ్ళాలి? అలా అనుకుంటూ అక్కడే నించుంటాడు. ఇప్పుడు కొద్దిసేపు అయినాక అటు నుంచి వస్తున్న యాపిల్ పండు ఈ పుచ్చకాయని చూసి ఇలా అంటుంది, ఇంటి పుచ్చుకోయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఈ చెట్టు దారికి అడ్డంగా పడ్డది కదా, ఈ చెట్టును దాటి అవతలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఒక పని చెయ్యి, ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండు. అంతలోకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ చెట్టుని తీసేస్తారు. అప్పుడు నువ్వు ఈ దారి గుండా వెళ్ళొచ్చు. సరే, నువ్వు చెప్పినట్టే ఉంటా. ఒరే తెలుగు తక్కువ దత్తమ్మ, ఆ చెట్టు పడిపోతేమి, చెట్టు మీద నుంచి అవతలికి దాటి వెళ్ళొచ్చుగా. అలా అని చెప్పి అలా చెట్టు ఎక్కి అవతలికి దాటి వెళ్తాడు. అలా వెళ్ళి కోడిగుడ్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే అక్కడే దారిలో బంగాళదుంప టమోటా మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడే అటు నుంచి వెళ్తున్నాయి ఈ పుచ్చకాయని చూసి బంగాళదుంప ఇలా అంటుంది, రే ఈ తెలుగు తక్కువ పుచ్చకాయగాడు అక్కడికో వెళ్తున్నట్టుంది. వీడిని పిలిచి వీడిని ఒక ఆట ఆడుకుందాం. అరే పుచ్చకాయ, ఇలా రా. ఎందుకు నన్ను పిలిచారు? ఏంటి పుచ్చకాయ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? ఎక్కడికేం లేదు, గుట్టుకాడికి వెళ్ళి కోడిగుడ్డులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఏంటి కోడిగుడ్లు కొన్నావా? నీకు ఈ విషయం తెలియదా? ఏంటి, ఏ విషయం? ఈ మధ్య ప్లాస్టిక్ కోడిగుడ్లు కూడా తయారు చేసి అమ్ముతున్నారంట. వాళ్ళు కొనుక్కున్నవి అవేనేమో. ఓ అవునా, ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేయి, నేలకేసి కొట్టు. పగిలాయంటే మంచి గుడ్లు, పగలేదంటే ప్లాస్టిక్ గుడ్లు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రెండు మంచి గుడ్లే, అది ఫేక్ న్యూస్ ఏమో. ఓ, ఇప్పుడు నా 2 కోడిగుడ్లు పోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఫేక్ న్యూస్ కాబట్టి సరిపోయింది. అదే ఆ న్యూస్ నిజమై ఉంటే ఆ ప్లాస్టిక్ గుడ్లు తిని నీ ఆరోగ్యం ఏమైపోయేదో ఒక్కసారి ఆలోచించు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అప్పుడు హాస్పిటల్కి చాలా డబ్బులు అయ్యాయి. సరే, నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరా. చూసావారా ఆ తెలుగు తక్కువ పుచ్చకాయ గాన్ని ఎలా ఆడుకున్నాను? ఆ మాటలు ఈ పుచ్చకాయ వింటుంది. పుచ్చకాయ ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటుంది, మరి అందరూ నన్ను తెలివి తక్కువ పుచ్చకాయ అంటున్నారు. నేను ఎట్టయినా తెలివైన పుచ్చకాయలా మారాలి. ఈ తెలివి తక్కువ పుచ్చకాయ తెలివైన పుచ్చకాయలా ఎలా మారిందో మీకు తెలియాలంటే
ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.